ప్రేక్షకులందరికీ నమస్సుమాంజలి. శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అగజా ఆనన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే ఏకదంతముపాస్మహే. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. దేవానాం చ ఋషీణాం చ గురుం కాంచన సన్నిభం బుద్ధిమంతం త్రిలోకేశం నమామి బృహస్పతిం. అర్ధకాయం మహావీరం చంద్రాదిత్యవిమర్దనం సింహికాగర్భ సంభూతం తం రాహుం ప్రణమామ్యహం. పలాస పుష్ప సంకాసం తారకాగ్రహమస్తకం రౌద్రం రౌద్రాత్మకం ఘోరం తం కేతుం ప్రణమామ్యహం. ఈ మే నెలలో ముఖ్యంగా 3 గ్రహాలు, ప్రధాన గ్రహాలు రాహు, కేతు, గురువు, ఈ ముగ్గురు కూడా రాశి మార్పు చెందుతున్నారు. అందుకని ఈరోజు మనం ఆ విషయమై చర్చించుకోదలుచుకుంటున్నాము. కొత్త సంవత్సరం, నూతన సంవత్సరం వచ్చినాక, తెలుగువారికి ఉగాది వచ్చినాక, ఈ సంవత్సరం కొత్త సంవత్సరంలో మనకి ఎలా ఉంటుంది, ఎలాంటి ఫలితాలు వస్తాయి, నేను ఇప్పటికంటే అభివృద్ధి చెందుతానా చెందనా, నేను ఒక ఇల్లు కొనుక్కోగలుగుతానా, ఒక వాహనం కొనుక్కోగలుగుతానా, లేదా విద్యార్థులు అయితే మా విద్య ఎలా ఉంటుంది, నాకు ఆ కాలేజీలో సీట్ వస్తుందా, అదే గృహిణులు అయితే ఇంట్లోకి కావాల్సిన కష్టాలు లేకుండా గడుస్తుందా, భర్త ఆరోగ్యంగా ఎలాగుంటారు, అట్లాగే ఉద్యోగస్తులకైతే ఈ సంవత్సరమైనా ప్రమోషన్లు వస్తాయా, అధికారులు మన్నన దొరుకుతుందా, ఇట్లా ఎన్నో కొత్త కొత్త ఆశలతోటి కొత్త సంవత్సరం రాగానే అందరూ పంచాంగాన్ని చూడడము, వాళ్ళ రాశి ఫలాలు చూసుకోవడము, ఆ రాశి ఫలాలు చదువుకుని ఎలా ఉంటుంది అనేటటువంటిది ఊహించుకోవడం జరుగుతుంది. అయితే ఈ ఈ జన్మజాతకం మీద గోచారం అనేటటువంటిది చాలా ముఖ్యమైనది. జన్మజాతకం ఎప్పుడో పుట్టినప్పుడు ఉంటుందా, అది ఆ రాశుల మీద, ఆ గ్రహాల మీద గోచారంలో ఏ రోజుకు ఆ రోజు గోచారం మీద ఆ గ్రహాలు సంచరించినప్పుడు వ్యక్తులకి శుభాశుభ ఫలితాలు జరుగుతాయి. అదేవిధంగా దేశ గోచారం కూడా జరుగుతూ ఉంటుంది. 9 గ్రహాల్లోనూ చంద్రుడు అన్ని గ్రహాలు ఒకటే విధంగా ఉండవు. ఎందువల్లంటే కొన్ని గ్రహాలు తొందరగా రాశి మారుతూ ఉంటాయి, కొన్ని గ్రహాలు ఎక్కువ కాలం ఒకే రాశిలో ఉంటాయి. ఉదాహరణకి చెప్పుకోవాలంటే చంద్రుడు 2.5 రోజులు ఒక రాశిలో ఉంటాడు. అదేవిధంగా శుక్రుడు, బుధుడు అయితే 30 రోజులు ఒక రాశిలో ఉంటారు. కుజుడు 40 లేదా 45 రోజులు ఒక రాశిలో ఉంటారు. ఇక ముఖ్యమైన ప్రధాన గ్రహాలైనటువంటి రాహువు, కేతువు, గురువు, శని, ఈ 4 గ్రహాలు మాత్రం ఒక రాశిలో ఒక సంవత్సరం పైనే ఉంటాయి. అందువల్ల వీళ్ళు ఒక రాశి నుంచి ఒక రాశికి సంచారం చేసినప్పుడు ఈ చిన్న గ్రహాలు 30 రోజులు, రవి 30 రోజులు ప్రతి నెల 14, 15 తారీఖుల్లో రాశి మారుతూ ఉంటారు. ఈ 30 రోజుల్లో మనకు కలిగే ఫలితాలు మంచి అయితే ఆనందిస్తాము, ఒకవేళ చెడు జరిగినా కొంచెం కాలం కనుక ఓపికగా ఉంటాము. కానీ ఈ 4 గ్రహాలు, పెద్ద గ్రహాలు ఏవైతే ఉన్నాయో ఇవి ఒక రాశిలో ఒక సంవత్సరం కంటే ఎక్కువ ఉండడం మూలంగా ఈ గ్రహాలు ఇచ్చే ఫలితాలు వ్యక్తుల జీవితాల మీద బాగా ప్రభావితాన్ని చూపిస్తాయి. అయితే ఆ గ్రహాలు ఇప్పుడు మారుతున్న గ్రహాలు ఏంటంటే, శని ఉగాది రోజున 29 మార్చి 29వ తారీఖున కుంభరాశి నుంచి మీనరాశికి వచ్చారు. ఈ మీనరాశిలో శని 2.5 సంవత్సరాలు ఉంటారు. అందువల్ల కుంభరాశికి, మీనరాశికి, దాని తర్వాత రాశి అయిన మేషరాశి, ఈ 3 రాశుల్లో పుట్టిన వారికి ఏలినాటి శని ప్రభావం తప్పకుండా ఉంటుంది. అదే ఇంక తర్వాత ముఖ్య గ్రహమైనటువంటి గురువు, ఆయన ప్రస్తుతం వృషభ రాశిలో సంచరిస్తున్నారు. అయితే ఈ వృషభ రాశి నుంచి మిథున రాశికి ఈ నెల 15వ తారీఖున గురువు వృషభ రాశి నుంచి మిథున రాశికి మారుతారు. ఈ మిథున రాశిలో ఆయన 1 సంవత్సర కాలం ఉంటారు. అయితే గురువు అతిచారం ఈ సంవత్సరంలో ఉండడం మూలంగా మిథున రాశి నుంచి కర్కాటక రాశిలోకి మారి మళ్ళీ వెనుకకి మిథున రాశికి ప్రవేశిస్తారు.
ఇది గురు సంచారం. మళ్ళీ వచ్చే సంవత్సరం జూన్ 7, 8 తారీఖుల వరకు కూడా గురువు మిథున రాశిలోనే ఉంటారు. తరువాత ముఖ్యమైన గ్రహాలేంటంటే రాహువు, కేతువు. రాహువు, కేతువు కూడా ఈ నెల 19దో తారీఖున రాశి మారుతున్నారు. అంటే ప్రస్తుతం రాహు మీనరాశిలో ఉన్నారు. మీనరాశి నుంచి రాహువు కుంభరాశికి ఈ నెల 18, 19 తారీఖుల్లో మారుతారు. అదేవిధంగా కేతువు కూడా హ్మ్, కన్యా రాశి నుంచి సింహరాశికి మారుతారు. ఈ 2 గ్రహాలు కూడా 18 నెలలు ఒకే రాశిలో ఉంటాయి. అందువల్ల ఈ రాహు, కేతువు, గురువు, శని వీరిచ్చే ఫలితాలు వ్యక్తుల జీవితాల మీద బాగా ప్రభావాన్ని చూపిస్తాయి. అయితే ఏ ఒక్క గ్రహం కూడా పూర్తిగా మంచి ఫలితాలను ఇవ్వదు. అలాగే పూర్తిగా చెడు ఫలితాలను కూడా ఇవ్వదు. ఏ గ్రహం మంచిదని కానీ, చెడుదని కానీ చెప్పలేము. ఎందుకంటే అన్ని గ్రహాలు మంచినిస్తాయి. అన్ని గ్రహాలు చెడు ఫలితాలనిస్తాయి. అయితే చెడు ఫలితాలైనా, మంచి ఫలితాలైనా ఎట్లాగొస్తాయి అంటే మనం చేసే కర్మల్ని బట్టే ఉంటాయి. మనం మంచి చేస్తే మనకి మంచి జరుగుతుంది. మనం ఎవరికీ అపకారం చేయకుండా ఉంటే మనకి దేవుడు అపకారం అన్నది చెయ్యడు. అది మనకి మన భగవద్గీతలోను లేదా బాబా చెప్పే సూక్తులోను అన్నిట్లోనూ ఉంటాయి. నువ్వేదిస్తావో అదే నీకు దొక్కుతుంది అని. అందువల్ల మనం పెద్ద మనసుతో ఎవరి నాశనాన్ని కోరుకోకుండా, ఎవరికి అపకారం జరగాలని కోరుకోకుండా, మనం నిర్మలమైన, నిశ్చలమైన భక్తితో దేవుడిని పూజించినట్లయితే మనకి తప్పకుండా మంచే జరుగుతుంది. అప్పుడు గ్రహాలు కూడా మనకు అనుకూలంగానే ఉంటాయి. నిజానికి శని భగవానుడి గురించి అందరూ చాలా భయపడిపోతారు. కానీ శని భగవానుడు అంత అంత ప్రమాదకరమైన గ్రహం కానే కాదు. మనం మంచి చేసినప్పుడు శని భగవానుడు నిష్కర్మంగా ఎ పే పేద, ధనిక భేదం కానీ ఎటువంటి భేదాలు లేకుండా నిష్పక్షపాతంగా మనకి ఫలితాన్నిస్తాడు. మనం మంచి చేసినట్లయితే శని భగవానుడు మంచినే ఇస్తాడు. మనం కష్టపడి పని చేసినట్లయితే మన కష్టానికి తగిన ఫలితాన్నిస్తాడు. వృద్ధులకి సేవ చేయడము, పేదవాళ్ళకి సహాయం చేయడము, వాళ్ళకి దానాలు చేయడము, ఇట్లాంటి వాటి వల్ల మనం వాకింగ్ చేయడము, కష్టపడడము ఉంటే శని భగవానుడు చాలా మంచి చేస్తాడు. అదే విధంగా గురుగ్రహం అయితే గురువు అసలు అపకారం అనేది ఎవరికీ చేయడు. ఒకవేళ మనకి బాగాలేకపోతే మన జాతకంలో అపకారం మాత్రం జరగదు. మంచి జరగకపోయినా గురుగ్రహం మనకేంటంటే దైవ మార్గంలో వెళ్ళమని సూచిస్తాడు. దైవాన్ని పూజించడము, ధర్మంగా నడుచుకోవడం ముఖ్యం గురుగ్రహానికి. ధర్మంగా నడుచుకుంటూ, దైవాన్ని పూజించుతూ, మన పెద్దవాళ్ళని గౌరవించుతూ, గురువులని, పెద్దవాళ్ళని అందరినీ గౌరవించుతూ, స్త్రీలను గౌరవించుతూ ఉంటే ఏ గ్రహం కూడా మనకి అపకారం అన్నది చేయదు. రాహుకేతువులంటే ఇంకా రాహువు మాయాజాలం. మనని మాయలో ముంచేస్తాడు. మనకి ఏదో చిన్న ఆశ పెడతాడు. ఆ ఆశను పెద్దది చేస్తాడు. మనకి ఆశ నుండి మనం తప్పించుకోవడం చాలా కష్టమవుతుంది రాహుగ్రహ ప్రభావం వల్ల. రాహు మన జాతక చక్రంలో గోచారంలో ఉన్నట్లయితే మనకి చేసే పని మీద లేదా డబ్బు మీద వీటి మీద ఆశను పెంచేస్తాడు. అది పెద్దదైపోయి మనకు ఆ రాహుగ్రహ ప్రభావం పోయేదాకా మనం ఆ మాయలోంచి బయటపడలేము. అందువల్ల రాహు విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఇంకా ఏంటంటే సాఫ్ట్‌వేర్ రంగం మొత్తానికి రాహువే కారణం. అదేవిధంగా విదేశీయానం చేయాలన్నా, మతాంతర, కులాంతర వివాహాలు జరగాలన్నా రాహు ప్రధాన పాత్ర వహిస్తాడు. ఇక కేతువు. రాహుకేతువులిద్దరూ ఎప్పుడు కూడా ఆహ్, ఎ ఆపోజిట్‌గా ఉంటారు. అంటే రాహుకున్న ఆపోజిట్ రాశిలోనే కేతువు ఉంటారు. ఈ కేతువు ఏంటంటే మనకి ఎంతసేపు మోక్షాన్ని ప్రసాదించడానికి ప్రయత్నిస్తారు. మనకి ఇహబంధాల నుంచి, భవబంధాల నుంచి విముక్తి కలగటం చేయడానికి, మనకి మన ఈ మన రోజువారీ కార్యక్రమాల మీద నిరాశ, నిస్పృహని కలుగజేసి ఎక్కడెక్కడ మన భవబంధాల్ని తెంచడానికి కేతువు ప్రయత్నిస్తాడు. అందువల్ల చివరికి మనిషికి కావాల్సింది మోక్షమే. ఆ మోక్షం కోసం కేతుని ప్రార్థించినట్లయితే మన భవబంధాల నుంచి విముక్తి జరుగుతుంది. ఈ విధంగా అన్ని గ్రహాలు కూడా మనం చేసే కర్మల మీదే వాళ్ళిచ్చే ఫలితాలు ఆధారపడి ఉంటాయి. తదుపరి కన్యారాశి. కన్యారాశికి అధిపతి బుధుడు. గురువు కన్యారాశి నుంచి 10వ ఇంట్లో స్థితి పొందిన్నాడు. 10వ ఇల్లు అంటే మనం చేసేటటువంటి కర్మ. మనం మంచి కర్మ చేస్తామా మంచి జరుగుతుంది. చెడు కర్మ చేస్తామా చెడు కర్మ జరుగుతుంది. అందువల్ల మనం చేసే కర్మ 10వ ఇల్లు చూపిస్తుంది.
అందువల్ల ఇక్కడ మనం మంచి పనులే చేయాలి. గురువు పదో ఇంట్లో ఉన్నారు కనుక వీరు ధర్మానికి కట్టుబడి ధర్మం సంబంధమైనటువంటి పనులు చేయడము, న్యాయంగా ఉండడము, నీతి నిజాయితీలతో ఉండడము, ఆదాయం సంపాదించిన ధర్మంగా సంపాదించడము, ఎవరిని మోసం చేయడము, లేదంటే దొంగతనాలు చేసి సంపాదించడము ఇట్లాంటివి చేసినట్లయితే గురుగ్రహ అనుకూలం అస్సలు వీళ్ళకి ఉండదు. ఈ రాశి వారికి కొత్తగా ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు బాగా దొరికే అవకాశం ఉంది. ఎందుకంటే గురువు పదో ఇంట్లో ఉండడం మూలంగా. అయితే కష్టపడాలి. మానవుడు కష్టపడకుండా ఏ ఫలితం రాదు. కష్టపడిన వాళ్ళకి గురువు అనుకూలంగా ఉంటారు. మంచి ఉద్యోగాలు గురువు ఇవ్వగలుగుతారు. అదేవిధంగా ప్రైవేట్ ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళకి కూడా గురుగ్రహం అనుకూలంగా ఉండడం మూలంగా మంచి ఉద్యోగాలు వస్తాయి. ఆల్రెడీ ఉద్యోగం చేస్తున్న వాళ్ళకి ఉద్యోగంలో అభివృద్ధి ఉంటుంది. అదేవిధంగా ప్రమోషన్స్ ఉంటాయి. ఈ ప్రమోషన్స్‌కి రికమెండేషన్ జరుగుతూ ఉంటుంది వాళ్ళకి. ఇంకా గురువు ఏం చేస్తారంటే బుధ కారకత్వాలను కూడా పెంచుతారు. బుధుడి కారకత్వాలు గురువు మంచి సహకారం వల్ల పెరుగుతాయి. బుధ కారకత్వాలంటే తెలివితేటలు, సమయస్ఫూర్తి, అట్లాగే మాట తీరు, ఇంకా మన బిహేవియర్, ప్రజలతో మన బిహేవియర్ ఇవన్నీ బుధుడి వల్ల మనకొస్తాయి. అందువల్ల గురుగ్రహ అనుకూలంగా ఉంటే మనం 10 మందితో మంచిగా మాట్లాడడము, దానివల్ల మనకి సంఘంలో గౌరవ ప్రతిష్టలు, అభివృద్ధి పెరుగుతాయి. అదేవిధంగా తెలివితేటలు లేనిదే ఈ సంఘంలో నెగ్గుకు రాలేము. ఏ పరీక్షల్లోనూ పాస్ అవ్వలేము. అందువల్ల తెలివితేటలకి గురుగ్రహ అనుకూలం చాలా అవసరం. బుధుడితో పాటు. ఇంకా కమ్యూనికేషన్ స్కిల్సు, మన బిహేవియరు, మన మాట తీరు. కమ్యూనికేషన్ స్కిల్స్ ఉంటేనే ఇప్పుడు ఈ కాంపిటేటివ్ వరల్డ్‌లో నెగ్గుకొని రాగలుగుతారు ఎవరైనా. అది ఉద్యోగస్తులకైనా కమ్యూనికేషన్ స్కిల్స్ కావాలి. విద్యార్థులకైనా కమ్యూనికేషన్ స్కిల్స్ కావాలి. మాట్లాడడం మంచిగా నలుగురిని ఆకట్టుకునేలా మాట్లాడడము, అది ఈ గురుగ్రహ అనుకూలం వల్ల వీళ్ళకి ఇప్పుడు జరుగుతుంది. ఇంకా వ్యాపారం చేసుకునే వాళ్ళకి చాలా బాగుంటుంది ఈ సంవత్సరం. వాళ్ళకి వాళ్ళ వ్యాపారంలో అభివృద్ధి ఉంటుంది. గురుగ్రహం పదో ఇంట్లో ఉండడం వల్ల వాళ్ళ ఎటువంటి వృత్తి వ్యాపారాలు చేస్తున్న వాళ్ళకైనా కూడా చాలా అభివృద్ధి అనేది ఈ గురుగ్రహం వల్ల జరుగుతుంది. ఇక రాహువు. రాహువు 6 ఇంట్లో సంచరిస్తున్నారు. ఎవరికి సింహరాశి నుంచి 6 ఇల్లు కుంభం అవుతుంది. అందులో రాహు సంచారం మూలంగా 6 ఇల్లు అంటే శత్రువులు, రుణాలు, కాంపిటీటివ్ ఎగ్జామ్స్ ఇవన్నీ సూచిస్తారు. అయితే రాహు మూలంగా కాంపిటీటివ్ ఎగ్జామ్స్‌లో అవ్వచ్చు కానీ, కాకపోతే శత్రువులు, రుణాలు పెరిగేటటువంటి రాహుగ్రహం అనుకూలంగా లేనట్లయితే ఈ రుణాలు బాగా పెరుగుతాయి. అప్పులు చేయడము, వాటి వల్ల బాధపడడము, లేదా శత్రువులు మంచి మాట లేకపోతే శత్రువులు రావడము, ఎవరి దగ్గరైనా అప్పులు తీసుకుంటే తీర్చకపోతే వాళ్ళు శత్రువులుగా మారడం, మిత్రులు కూడా శత్రువులైపోతారప్పుడు. అందువల్ల ఈ రాహు మాయ నుంచి ఈ రాశి వాళ్ళు తప్పించుకుని ఈ శత్రు బాధలు, రుణ బాధల నుంచి విముక్తులు అవ్వాలి. ఇప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. రాహు మాయలో వీళ్ళు పడకుండా ఉండాలి. వీళ్ళకి ఇక్కడి నుంచి వాళ్ళ సమస్యల నుంచి బయటపడగలిగే శక్తి సామర్థ్యాలు వీళ్ళకి వస్తాయి. ఎందువల్లంటే గురువు తన 9వ దృష్టితో ఇక్కడ చూస్తున్నారు కనుక వీరికి కొంచెం ఇది జరుగుతుంది. మంచి జరుగుతుంది. కాకపోతే వీళ్ళు మాయలో పడకుండా జాగ్రత్తగా ఉండాలి. రాహు దుష్టగ్రహం. అది కూడా ఆరో ఇల్లు అంటే కూడా మనం అంత మంచి ఇల్లు కాదు. అందువల్ల కొంచెం ఈ దుష్టగ్రహం ప్రభావం నుంచి వీళ్ళు రక్షించుకోవడం చాలా అవసరం. ఇక కేతువు సింహరాశి కన్యా రాశి వారికి 12 ఇంట్లో అంటే వ్యయంలో ఉన్నారు. అందువల్ల ఖర్చులు ఎక్కువగా పెరుగుతాయి. అయితే ఆ ఖర్చులు దైవ కార్యాలకు సంబంధించిన ఖర్చులైతే వీరికి చాలా మంచి జరుగుతుంది. పుణ్యకార్యాలు చేయడము, దైవ కార్యాలకు సంబంధించి ఖర్చు పెట్టడము, లేదా ఏదైనా డొనేషన్స్ ఇవ్వడము, లేదా అన్నదానాలు చేయడము, పేద ప్రజలకు డబ్బులు పంచిపెట్టడము, పేద ప్రజలకు లేదా వస్తువులు ఈ వేసవికాలం కనుక వాళ్ళకి అవసరమైనటువంటి గొడుగులు, చెప్పులు ఇట్లాంటివి పంచిపెట్టడము. ఇప్పుడు కొత్తగా స్కూల్స్ తెరుస్తారు కనుక పిల్లలకి పుస్తకాలు ఇవ్వడము, పెన్నులు, పలకలు లేదా స్కూళ్ళకి బెంచీలు ఇట్లాంటివి ఏవైనా చేయడం, దాన ధర్మాలు చేయడం వల్ల ఈ కేతు అనుగ్రహం వీళ్ళకి ఉంటుంది.
వ్యయంలో కేతు మోక్షాన్నిస్తాడు. అందువల్ల మోక్షాన్ని సంపాదించుకోవాలనుకున్న వాళ్ళకి కూడా బాగుంటుంది. శారీరక సుఖం ఉంటుంది. ఖర్చులు కూడా తగ్గుతాయి. ఇది ఈ కన్యా రాశి వారికి గురు, రాహు, కేతువుల రాశి మార్పు వల్ల వచ్చేటటువంటి శుభాశుభ ఫలితాలు.